చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు కానీ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని, భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకరు ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట, సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా, వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేరు నానిని, మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని, పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని, మంత్రి వల్ల, ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3 మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వమే ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి, పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక మీరు గట్టిగా సమాధానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసింది కనుక, మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో, లేదా 3 మెన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరొకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో, బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు. ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేరు నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే, ఎందుకు తీసేయాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. వాళ్ళు ఎవరు ఇందులో? ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం?
ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా, గవర్నమెంట్ కన్సల్టింగ్ అయితే ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయిగాడు బొక్కాయిగాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో, వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా. అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు? 2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు అయ్యాయి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగులు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగు. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్సీ హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తావు? ఎప్పుడు? 2015-16లో మొదలుపెట్టి ఈ 2 ఏళ్లకి, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేల హాస్టల్ అవి ఓపెన్ చేస్తారంట. అసెంబ్లీ ఇప్పుడు పునాదులు తవ్వుతున్నారు, సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల నుంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఏమో ఒక్క బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో? ఇన్ని కథలు చెప్తున్నారు కదా, తెగ వాడేసుకున్నారు కదా వాళ్ళని. రోడ్లు వెంబడి తిప్పారు కదా, మెడలో పచ్చకండవాలు వేసి. ఇక్కడి నుంచి తిరుపతి నడిపించారు, తిరుపతి నుంచి మళ్ళీ అమలాపురం దాకా నడిపించారు, రావులపాలెం దాకాను. ఎన్ని బూట్లు ఎరిగిపోయి ఉంటాయి, ఎన్ని జతలు చెప్పులు ఎరిగిపోయి ఉంటాయి పాపం వాళ్ళకి. స్నానం రోడ్ల మీద, జపం రోడ్ల మీద, పడుకోవటం రోడ్ల మీద, అన్నం తినటం రోడ్ల మీద. వాళ్ళని విపరీతంగా వాడుకుని విపరీతంగా చాకరీ చేయించారు. దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా ఓహో అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళేమో పదవులు, పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కారులో తిరుగుతున్నారు. పొలం ఇచ్చినోడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు, ఆ 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25-15, 25-15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమసాని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. ఏ సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలీదు. ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఏం తెలీదు? పెమ్మసానిగా సంగతులు తెలియంది ఎవడికి? ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు,
వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు.